హిమాలయ పర్వతాలలో పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి. తన మనసులో ఒకరోజు ఈ లోకంలో నేను శివుడినే భర్తగా పొందాలని బలమైన కోరికను కోరుకుంది. ఆమెకు తెలుసు సర్వలోకేశ్వరుడైన శివుడు సులభంగా లభించడని. ఆయనను పొందాలంటే ఆత్మనే త్యాగం చేయాలని భావించింది. దాంతో పార్వతీదేవి ఘోరమైన తపస్సును ప్రారంభించింది. అన్నం తినలేదు, మరియు నీరు తాగలేదు, నిద్రపోలేదు. ఆ హిమాలయ మంచుల్లో నిలబడి ఓం నమః శివాయ అంటూ కళ్ళు మూసుకొని ఆ నామాన్ని జపించసాగింది. ఆ తపస్సు రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. చివరకు ఓ వృద్ధ బ్రాహ్మణుడు అటువైపు వచ్చి, అమ్మా, ఆ శివుడిని ఎందుకు కోరుకుంటున్నావు? ఆయన పిచ్చివాడు, శ్మశానంలో తిరిగేవాడు అని చెప్పగా పార్వతీదేవి కన్నులు ఒక్కసారిగా మండిపోయాయి. మీరెవరూ శివుడిని అర్థం చేసుకోలేరు. ఆయనే సృష్టి, స్థితి, లయం. ఆయన లేకపోతే లోకం లేదు అంటూ గట్టిగా అరిచింది. ఆ క్షణమే ఆ వృద్ధుడు మాయమైపోయి శివుడిగా దర్శనమిచ్చాడు. అలా పార్వతీదేవి చేసిన తపస్సు సిద్ధించిన దినమే, అంటే మాఘమాస కృష్ణ చతుర్దశి నాడు ఆ రాత్రే గౌరీ శంకర కళ్యాణం జరుగుతుంది. అందుకే ఆ రాత్రిని మహాశివరాత్రి అంటారు. అందరూ ఓం నమః శివాయ అని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.